డాక్టర్స్ పంపించే ఉన్నవన్నీ వనితాలోకంలో వీణుల విందుగా. ఆల్రెడీ మన స్టూడియోలో ఒక గెస్ట్ విచ్చేసి ఉన్నారని సంగీత ముద్దపు ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ హెల్త్ కోచ్, ఏఏడిపి సర్టిఫైడ్ హెల్త్ కోచ్ అనమాట. ఈమె ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. ముఖ్యంగా ముందుగా వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో అండి. థ్యాంక్ యూ అండి ప్రసన్న గారు. ఓకే అండి, ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ హెల్త్ కోచ్ అంటే ఇది చాలా వినడానికి డిఫరెంట్గా ఉంది మీ డెసిగ్నేషన్. సో మరి మీరు ఈ స్టడీస్ని యూఎస్ఏలో పూర్తి చేశానని చెప్పారు కదా, మరి ఈ హెల్త్ కోచింగ్ స్టడీస్లో మీరు ఎటువంటి విషయాలు శిక్షణలో పొందారు మీరు? నేను ఈ హెల్త్ కోచింగ్ సర్టిఫికేషన్ కోర్స్ని న్యూయార్క్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్లో 2012లో చేశాను అనమాట. ఈ కోర్సులో ఏంటంటే మేజర్ డైటరీ థియరీస్ లైక్ కీటోన్ డైట్ అని, రా ఫుడ్ డైట్ అని, మన ఇండియన్ ఆయుర్వేదిక్ డైట్ అని, ఇలాంటి చాలా వెల్ నోన్ డైటరీ థియరీస్ 100కి పైగా నేర్చుకున్నాను. వాటితో పాటు టాప్ హెల్త్ అండ్ వెల్నెస్ ఎక్స్పర్ట్స్ నుంచి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని ప్రభావం చేసే అన్ని కోణాల నుంచి ఏ విధంగా విశ్లేషించాలి, అలాగే ఆ పర్సన్కి ఏ విధంగా ఒక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, లేదా అంటే ఒక దీర్ఘకాలిక ఉపశమనం కలిగించడానికి మనం ఎటువంటి సూచనలు కానీ ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి అనే ఇంపార్టెంట్ విషయాలపైన ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట. ఓకే మేడం, మీరు ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి అసలు కారణం ఏంటంటారు? ఇది కైండ్ ఆఫ్ లైఫ్ చాయిస్ లాగా అండి. నాకు మొదటి నుంచి కూడా ఈ హెల్త్ అండ్ వెల్నెస్ అవేర్నెస్ అది చిన్నప్పటి నుంచి కూడా ఉంది. బట్ ఆ డైరెక్షన్లో చదవడానికి మేబీ నా లైఫ్ స్టైల్ అటువైపు తీసుకువెళ్ళలేదు. బట్ వన్స్ నేను మ్యారేజ్ చేసుకుని యుఎస్ వెళ్ళిన తర్వాత, యుఎస్లో పిల్లలు పుట్టిన తర్వాత, దెన్ ఐ స్లోలీ బికెమ్ మోర్ కాన్షియస్ అనమాట. అంటే బికాస్ ఆఫ్ నా హెల్త్ రీజన్స్, నా హెల్త్లో డిఫరెన్సెస్ వచ్చాయి. అలాగే నాకు మా రెండో అబ్బాయి, వాడు పుట్టిన తర్వాత ఏంటంటే అతనికి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్తో పుట్టాడనమాట. సో ఇట్ వాస్ వెరీ హార్డ్ ఆన్ అస్, లైక్ ఒక నాట్ ఈవెన్ మంత్స్ బేబీ. ఆ మంత్స్ బేబీని ఏమీ ఇవ్వకుండా ఎలా పెంచాలి అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట మాకు, మా కళ్ళ ముందర. డాక్టర్స్ ఏంటంటే వాడికి టెస్ట్లు అవి చేసి దే గేవ్ అస్ వెరీ క్లియర్ పిక్చర్ దట్ మీ అబ్బాయికి ప్రపంచంలో సేఫ్గా ఉన్నది అన్నది లేదు. అతనికి ఎప్పుడన్నా సరే మన స్టెరాయిడ్ ట్రీట్మెంట్స్ పైన ఉంచాల్సి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ వచ్చేటప్పటికి డెఫినెట్లీ యాజ్ ఏ మదర్ కానీ మా హస్బెండ్ కానీ మేము ఆన్సర్ని యాక్సెప్ట్ చేయలేకపోయాం. సో వీ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్లీ, ట్రై సంథింగ్ డిఫరెంట్. సో దానికోసం నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో యుఎస్లో ముద్ద బలరాం గారు అని మా మామయ్య గారు అనమాట, అతను నాకు ఈ హెల్త్ అండ్ వెల్నెస్లో ఈ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ అన్నది ఒక కాన్సెప్ట్, వెరీ సక్సెస్ఫుల్ కాన్సెప్ట్, ట్రైనింగ్ జరుగుతుందమ్మా, సీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ అన్నట్టు సజెస్ట్ చేశారు. సో ఆ విధంగా మా అబ్బాయి ఒక విధంగా నన్ను ఈ ఛానల్లోకి పుష్ చేశాడు అనమాట. మామూలుగా మీరు బీటెక్ చేశానని చెప్పారు కదా? అవునండి, ఇండియాలో బీటెక్ చదివాను నేను. ఓకే, మరి అసలు రెండింటి ఈ కోర్స్కి ఆ కోర్స్కి అసలు సంబంధం అనేది ఉండదు. ఓకే, మరి మీరు సాఫ్ట్వేర్గా కూడా వర్క్ చేశానని చెప్పారు కదా? ఇండియాలో ఉండేటప్పుడు ఏంటంటే నేను పూణేలోని, ముంబైలోని సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ పొజిషన్స్ నుంచి, అలాగే రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కూడా వర్క్ చేశాను అనమాట. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి మీ గురించి చెప్తూ ఉంటే. తర్వాత మరి మీ బాబు హెల్త్ ఇప్పుడు ఓకేనా? వాడు ఒక మెయిన్ రీజన్ బికాస్ వీ మూవ్ టు ఇండియా వచ్చేసాము. బికాస్ వీ వాంటెడ్ టు, అంటే ఒక ఓపెన్ వెదర్ లో వాడిని పెంచాలి అన్న దీంతో తీసుకొచ్చేసాం అనమాట ఇండియా. ఇప్పుడు ఐ కెన్ ప్రౌడ్లీ సే వాడు 85 to 90% ఆఫ్ ద
హెల్త్ రికవరీ ఆల్రెడీ తనలో కనిపిస్తుంది అనమాట మా అబ్బాయిలో. బికాస్ ఆఫ్ ఇక్కడ హోమియో ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఇక్కడ న్యాచురల్ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగా వర్క్ అయింది అనమాట. మా డెసిషన్ కానీ ఆర్ నాకు సబ్జెక్ట్ నేను చదువుకొని దీని వల్ల వాడికి ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి, ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటే వాడికి బెటర్ గా ఉంటుంది, సో అవన్నీ మేము చేయగలిగాం అనమాట. ఇన్ఫాక్ట్ వాడి డాక్టర్స్ కూడా నేను ఈమెయిల్స్ చేస్తూ ఉంటాను అనమాట, ఈ థింగ్స్ వర్క్ అవుతున్నాయి ఇప్పుడు. బికాస్ వాడికి మాకు 0 ఆప్షన్స్ నుంచి నౌ వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ వాడికి నేను ఇవ్వడానికి. సో ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఓకే, మామూలుగా అయితే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారనుకోండి మీ దగ్గరికి, సో మరి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి తెలుసుకోవడం చాలా కోణాల్లో విశ్లేషిస్తారు కదా, మరి వాళ్ళ ఆహారపు అలవాట్ల గురించేనా లేకపోతే ఇంకా ఏవైనా వాళ్ళ గురించి ఇంకా ఏవేవి తీసుకుంటారు విశ్లేషణలోకి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఒక వ్యక్తి ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడు అన్న విషయమే కాకుండా ఆ వ్యక్తి యొక్క జీవన శైలి, అతని మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, అతని శారీరక దారుఢ్యం ఎలా ఉంది, అతను నివసిస్తున్న ప్లేస్ కానీ లేకపోతే వర్క్ చేస్తున్న ప్లేస్ కానీ ఆ వాతావరణం ఎలా ఉంది, అండ్ ఆ పర్టికులర్ పర్సన్ పైన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఒక మనిషి ఆరోగ్యం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయండి. సో మనం ఏంటంటే ఒక వ్యక్తికి ఆరోగ్య పరంగా ఏమన్నా విశ్లేషించాలి అనేటప్పుడు ఏంటంటే మనం అన్ని కోణాల్లోని తనని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతి కోణంలోని మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒక ఫుడ్ మాత్రమే కాకుండా అతని ఆలోచన ఏ విధంగా, అతను ఎమోషనల్, మెంటల్, ఫిజికల్ ఎవ్రీథింగ్ మనం కన్సిడర్ చేసి దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. నేను ఇలాంటి విశ్లేషణ ఏంటంటే 360-degree హెల్త్ ఎవాల్యుయేషన్ అని అంటాను అనమాట. యూజువల్ గా నా క్లయింట్స్ తో అది చెప్తూ ఉంటాను. ఓకే, తర్వాత అంటే ఒక 360 degrees ఆరోగ్య విశ్లేషణ చేస్తానని చెప్పారు కదా, మరి అంటే 360 degrees వాళ్ళ దగ్గర మొత్తం అన్ని కోణాల్లో కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసి అప్పుడు వాళ్ళకి సంబంధించి ఏమైనా సలహాలు ఇస్తూ ఉంటారా? అవునండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి కామన్ గా రూపొందించిన ఒక ప్రణాళిక ఉంటుంది. దాన్ని మనం ఫాలో అవ్వడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక షాప్ లోకి వెళ్ళి ఒక రెడీమేడ్ డ్రెస్ ఎవరి కోసమో అన్నది తెలీదు, డిజైనర్ ఒక ఫిగర్ ని థింక్ చేసుకుని డిజైన్ చేస్తారు, దానిలో మనం ఫిట్ అవడానికి ట్రై చేస్తాం. సో ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు అంటే లాజికల్ గా థింక్ చేస్తే అర్థమవుతుంది, అందులో మనం చాలా ఆల్టరేషన్స్ చేస్తేనే తప్పించి అందులో మనం ఫిట్ అవ్వం. సో ఇప్పుడు ఒక కామన్ గా రూపొందించిన డైటరీ ప్రణాళిక ఉందనుకోండి, దానిలో ఒక పర్సన్ వెళ్ళి నాకు ఇది హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నేను ఈ పర్టికులర్ ప్రణాళిక ఉంది, దాన్ని నేను ఫాలో అవుతానని స్టార్ట్ చేసినాక వాళ్ళు రియలైజ్ అవుతారనమాట ఇది వాళ్ళకి సంబంధించింది కాదు, కామన్ గా ప్రిపేర్ చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్టికులర్ స్టేజ్ లో వాళ్ళు స్టక్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఎంత అందులో ట్రై చేస్తున్నా సరే వాళ్ళకి రిజల్ట్ కనిపించదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకొక చేంజ్ ని ట్రై చేయడానికి ఇంట్రెస్ట్ పోతుంది. సో మీరు చూస్తే ఏంటంటే ఏదైనా డైట్ మేము ఫాలో అవుతున్నాం అన్న ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవ్వడానికి అదొక మెయిన్ రీజన్ అనమాట. బికాస్ అది వాళ్ళ కోసం రూపొందించిన ప్రణాళిక కాదు. ఇప్పుడు ప్రతి మనిషి ఏంటంటే చాలా డిఫరెంట్, వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ, జీన్ స్ట్రక్చర్ కానీ, వాళ్ళు నివసిస్తున్న ప్రదేశం కానీ, వాళ్ళ మానసిక స్థితులు కానీ, ఎవ్రీథింగ్ వెరీ డిఫరెంట్. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మా హెల్త్ కోచింగ్ అప్రోచ్ ద్వారా వాళ్ళతో కూర్చొని ప్రతి కోణాన్ని కరెక్ట్గా విశ్లేషించి దానికి తగ్గట్టుగా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎటువంటి మార్పులు చేసుకుంటే మంచిది ఆ విధంగా విశ్లేషణ చేసి వాళ్ళకి మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి గైడెన్స్తో ఏంటంటే వాళ్ళకి లాస్టింగ్ రిజల్ట్స్, ఎక్కువ రోజులు ఉపశమనం ఉంటుంది అండ్ చాలా మందికి ఆ ప్రాబ్లం నుంచి బయటకు కూడా రాగలుగుతూ ఉంటారు అన్నమాట. ఓకే, చాలా బాగుందండి. జనరల్గా మీ దగ్గరికి ఎలాంటి క్లయింట్స్ వస్తూ ఉంటారు, ఎలాంటి వాళ్ళు? యాజ్ ఎ మదర్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే చైల్డ్ న్యూట్రిషన్. దానిపైన నేను చాలా స్టడీస్ చేస్తూనే ఉంటాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మై లైఫ్ టైమ్ స్టడీస్. అండ్ దాంతో పాటు ఏంటంటే ఈ హెల్త్ కోచింగ్ చదువుతూ ఉన్న టైంలో నేను థైరాయిడ్ హెల్త్ పైన
మోర్ అట్రాక్టివ్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఈవెన్ చిన్నపిల్లలకు కూడా థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది. అవును. సో దాంతో ఏంటంటే అక్కడ యుఎస్ లోనే ఒక న్యాచురల్ హీలింగ్ స్పెషలిస్ట్ ఆండ్రియా బీమన్ అని ఉన్నారు. ఆవిడ దగ్గర ఏంటంటే థైరాయిడ్ హెల్త్ పైన మెంటర్షిప్ చేశాను. దాంతో పాటు మీరు నేను ఇందాక మాట్లాడినట్టు ఏంటంటే నేను కార్పొరేట్ ఫీల్డ్ లో కూడా వర్క్ చేశాను. సో దాంతో ఒక కార్పొరేట్ వరల్డ్ లో ఉన్న పర్సన్ తాలూకా స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, దానిపైన కూడా నాకు మోర్ ఎక్స్పోజర్ ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా కూడా నేను వర్క్ ప్లేస్ వెల్నెస్ లో కూడా సర్టిఫికేషన్ చేశాను అనమాట. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ లో మోస్ట్లీ ఈ 3 గ్రూపులకు చెందిన వాళ్ళు ఉంటారు. పిల్లలు, వర్క్ ప్లేస్ వాళ్ళు, థైరాయిడ్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. ఓకే మేడం, అంటే ఇప్పుడు చిన్నపిల్లల గురించి కూడా మీరు చేశానని చెప్పారు కదా. ఇప్పుడు ఈవెన్ అంటే మెయిన్ గా ఏంటంటే ఎగ్జామ్స్ టైం కదా, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అవును. మరి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవడానికి ఏదైనా ఒక టిప్ చెప్పండి. అంటే ఎగ్జామ్ రాసి వెళ్ళక ముందు ఎలా ఉండాలి, వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, వచ్చిన తర్వాత? ఓకే, అంటే మనం ఒక స్ట్రెస్ లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మన బాడీలో కెమికల్ రియాక్షన్, ఎవ్రీథింగ్ కెమికల్ రియాక్షన్. సో వాళ్ళు పరీక్షల్లో పర్ఫామ్ చేయడానికి ఆ స్ట్రెస్ ఏ విధంగానూ హెల్ప్ చేయదన్నమాట. అన్ని రోజులు చదువుకున్నది కూడా వాళ్ళకి ఆ టైంకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి తెలిసిన ఆన్సర్ అయినా సరే ఏమి గుర్తురాదు, బికాజ్ అలాంటి లోడ్ పెట్టుకుని ఉంటారు. సో అలాంటి లోడ్ లేకుండా ఏంటంటే ఇంట్లో వాతావరణం కూడా యాజ్ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ కేర్ గివర్స్ కానీ ఎవరైనా సరే అలాంటి ప్రశాంతమైన వాతావరణం ఒకటి క్రియేట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. అంటే ఇది ఎండ్ ఆఫ్ ది లైఫ్ కాదు, ఈ రోజు వరకు నువ్వేం చదివావో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ చెయ్యి. సో అంతకంటే ఈ లాస్ట్ మినిట్ లో నువ్వు చేయకపోవడం వల్ల లేకపోతే ఇప్పుడు వెళ్ళి ప్రజెంట్ చేయకపోవడం వల్ల ఏమైనా నష్టం ఉంటుంది అలాంటి అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ పిల్లల పైన రుద్దకుండా వాళ్ళకి ఏంటంటే సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకి ఆ స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అన్న ఇది కూడా నేర్పించాలి. అంటే ఒక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ముందు కూర్చునే ముందర ఒక 2 minutes కళ్ళు మూసుకొని బ్రీత్ చేసుకుని, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేసుకుని అప్పుడు ప్రశాంతంగా అంటే నాకు ఈ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ నేను రాసిస్తాను అన్న మైండ్ సెట్తో కాకుండా నేను చదివినవి ఈ పేపర్లో వచ్చాయి అన్న కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేయించి ఎగ్జామ్ రాయించడం అలా చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫుడ్ విషయాలు కానీ లేకపోతే పిల్లలు ఆ టైంలో తిన్నవి సరిగా, అవును, అంటే వాళ్ళకి ప్రతిదీ ఎగ్జామే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్లేస్లో ఏంటంటే మీకు ఎగ్జామ్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్, బాడీకి న్యూట్రిషన్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి మంచి భోజనాలు అండ్ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు పిల్లలు. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు న్యాచురల్ పానీయాలు లైక్ నీరు మంచిది, కొబ్బరి నీరు అని, ఇప్పుడు చెరుకు రసం కానీ, వాటర్ రిచ్గా ఉండే వాటర్ మిలన్స్ అలాంటివన్నీ పెడుతూ ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామ్ ముందు కూడా చాలా మంది డే అండ్ నైట్ చదివేస్తూ ఉంటారు, మరి దాంతో స్ట్రెస్ మరింత ఎక్కువవుతుంది. సో మరి ఎగ్జామ్ కి అంటే ఎంత వరకు ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్ ముందు? ఎగ్జామ్ ముందర అంటే అది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఎగ్జామ్ ముందర రోజు చదివిన దానికి అంటే ఆ ఇయర్ అంతా చదివిన దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ మనకేంటంటే అంటే ఏమన్నా మిస్ అయిపోతామేమో, ఒక పాయింట్ ఏమన్నా మిస్ అయిపోతామేమో అని కూర్చొని చదువుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ స్లీప్ కూడా అంతే అవసరం. ఇప్పుడు ఆ బ్రెయిన్లో వాళ్ళు చదివిన థింగ్స్ అన్ని స్టే అవ్వాలన్నా, ప్రాసెస్ అవ్వాలన్నా, దాన్ని కరెక్ట్గా వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలన్నా, దేనికన్నా సరే ప్రాపర్ స్లీప్ రెస్ట్ అవసరం అన్నమాట. సో దాన్ని నెగ్లెక్ట్ చేయించకుండా వాళ్ళకి మనం కరెక్ట్గా అది టీచ్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఓకే, మీరు ప్రాపర్గా 6 to 8 hours స్లీప్ ఉండాలి. సో అవన్నీ చక్కగా వాచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే మేడం, మరి ఇంట్లో కూడా స్ట్రెస్ లేని మంచి వాతావరణం ఉండాలని చెప్పారు కదా, మరి ఇల్లు అనేది ఎలా ఉంటే వీళ్ళు కూడా వీళ్ళంతూ వీళ్ళుగా
పిల్లలు కూడా ఫ్రీగా చదువుకోవాలి అన్న వాతావరణం ఇంట్లో ఎలా క్రియేట్ చేయాలంటారు? ఇప్పుడు పిల్లలతో పాటు అంటే ఎగ్జామ్ పీరియడ్ అనగానే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా టెన్షన్ మోడ్లోనే ఉంటారు. ఇల్లంతా ఏంటంటే ఒక ఓవెన్ లో ఉన్నట్టు ఉంటుంది, వేడివేడిగా ఉంటుంది అనమాట. సో ఆ అట్మాస్ఫియర్ కాకుండా అంటే ఈ రోజు ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి, సంవత్సరం అంతా ఇంపార్టెంట్. సో సంవత్సరం అంతా మీరు చేయగలిగిన సపోర్ట్ మీరు ఇవ్వగలిగిన సపోర్ట్ మీరు ఇచ్చారు, అండ్ పిల్లలు చదవగలిగినంత వాళ్ళు చదివారు. సో ఈ ఎగ్జామ్స్ పీరియడ్ లో ఏంటంటే వాళ్ళకి కాస్త రిలాక్సేషన్ టైమ్, ఎగ్జామ్స్ కి మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది. ఆ బ్రేక్ టైంలోనే ఏంటంటే ఫ్యామిలీ టైమ్స్ కానీ, లేదు కాస్త నేచర్లో తిప్పి రావటం కానీ, అంటే ఫన్ యాక్టివిటీస్ లాగా. మళ్ళీ అక్కడ కూడా బ్రెయిన్ పైన లోడ్ పడే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టీవీ షోస్ ఇలాంటివి కాకుండా నేచర్లోని పీపుల్తోని మింగిల్ అవటం, అండ్ వాళ్ళు చదువుకునే రూముల్లో అది కాస్త వెంటిలేషన్ బాగా ఉండేటట్టు ఉంచటం, గాలి వెలుతురు బాగా ఉండేటట్టు. ఇప్పుడు ఏంటంటే మనం మోస్ట్లీ ఈ అపార్ట్మెంట్ సిస్టంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం వెంటిలేషన్ అవి వాటి దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఒక పర్సన్ అంటే మీ బేబీ కనుక, మీ సన్ ఆర్ డాటర్ ఒక రూమ్ లో కూర్చొని చదువుతూ ఉన్నారు అనేటప్పుడు ఏంటంటే కాస్త అక్కడ ఎయిర్ ప్యూరిఫైర్స్ లాగా పెట్టడం, వాళ్ళని అప్పుడప్పుడు ఆ రూమ్ నుంచి బయటకు తీసుకొస్తూ ఉండటం, క్యాజువల్ గా ఎనీ అదర్ డే మీరు ఎలా ఉంటారో అలాంటి వాతావరణాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళ పైన కూడా ప్రెషర్ తగ్గుతుంది అనమాట. ఓకే మేడం, చాలా మంచి విషయాలు, అందరికీ ఉపయోగపడే విషయాలు కూడా చెప్తున్నారు. సో మన ప్రోగ్రామ్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. షూర్. ఓకే. సో మరి ఆడవాళ్ళలో చాలా శాతం ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో కూడా బాధపడుతున్నారు. వాళ్ళ గురించి మీరు ఏదైనా కొన్ని సలహాలు ఇవ్వండి మన ప్రోగ్రాంలో. తప్పకుండా అండి. ఇంతకు ముందర మనం మెన్షన్ చేసినట్టు ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్, వాళ్ళ లైఫ్ జీన్స్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, ఎమోషనల్ వైజ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటారు. కానీ యూజువల్గా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది అనగానే ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టుపక్కల ఇంకెవరికన్నా ప్రాబ్లం వచ్చిందా, లేదు అంటే ఆన్లైన్లో చూస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏది వర్క్ అయింది. సో అలాంటి విషయాలు తెలుసుకుని అవి తొందరగా వీళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అదేంటంటే చాలా ప్రమాదకరమైన పద్ధతి. ఎందుకంటే ఒక థైరాయిడ్ సమస్య అన్నది అందరికి ఒకటే రీజన్ వల్ల రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ వల్ల వస్తుంది. కొంతమందికి జీన్ స్ట్రక్చర్ అంటే జీన్స్ నుంచి సంక్రమించింది అయి ఉంటుంది, కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్స్ లో చేంజెస్ వచ్చి ఉంటాయి దాని వలన వచ్చి ఉంటుంది, కొంతమందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వలన వచ్చి ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్స్ నుంచి వచ్చిన థైరాయిడ్ ప్రాబ్లమ్ కి ఒకటే ఫిక్స్ ఉండదు అనమాట. కానీ ఇంకొకళ్ళ వేస్ లో మనం వెళ్ళడానికి ట్రై చేస్తే ఏంటంటే అది మనని ఇంకొంచెం ప్రాబ్లమ్స్ లోకి నెడుతుంది, కానీ ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ మీకు ఎటువంటి హెల్ప్ చేసే ఇది ఉండదు. సో అందుకని ఏంటంటే మీరు ముందర ఒక థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, ఐడెంటిఫై అయ్యింది అన్న తర్వాత దాని రూట్ కాజ్ ఏంటి అన్నది ముందర విశ్లేషించుకొని ఆ రూట్ కాజ్ కి అనుగుణంగా ఏం చేయాల్సి ఉంటుంది, ఒక డాక్టర్ని కానీ మెడికల్ ప్రొవైడర్స్ని కానీ సంప్రదించి వాళ్ళ సలహాలతో మెడికేషన్స్ కానీ లేకపోతే డైటరీ చేంజెస్ కానీ ఏమన్నా చేస్తే అది మోర్ ఎఫెక్టివ్, హెల్ప్ఫుల్ అన్నమాట. ఓకే. అంటే థైరాయిడ్ వచ్చింది అనగానే ముందు డాక్టర్ని సంప్రదించడం బెటర్ అంటారు. దాని రూట్ కాజ్ ఏమై ఉంటుంది అన్నది పూర్తి విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మేడం, మరి అంటే వాళ్ళు థైరాయిడ్ ఉండే వాళ్ళు హెల్త్ అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు కానీ లేదు ఆ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఇందాక నేను మీకు మెన్షన్ చేసినట్టు ఒకటే విధంగా ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్. అట్ ద సేమ్ టైం థైరాయిడ్ హెల్త్ అన్నది డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. హైపోథైరాయిడ్ అని ఉంటుంది, హైపర్ థైరాయిడ్ అని ఉంటుంది,
గాయిట్రోజెనిక్ గాయిటర్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా అందులో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. కానీ నా ప్రాక్టీస్ ప్రకారం, నా క్లయింట్స్ ద్వారా నాకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం అందరిలో మోస్ట్ కామన్ గా నేను చూస్తున్నది ఎనీ కైండ్ ఆఫ్ థైరాయిడ్ హెల్త్ ఇష్యూ, నేను కామన్ గా చూస్తున్నది ఏంటంటే వాళ్ళ బాడీస్ లో కీలకమైన వైటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీస్ కనిపిస్తున్నాయి. సో అది మీకు ఒక థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది అనగానే మీరు బ్లడ్ టెస్ట్లకు వెళ్ళేటప్పుడు ఆ వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా మీలోనే అవి కూడా చెక్ చేసుకుని దానికి సపోర్టివ్ ఆహారం విషయంలో కానీ, లేదు అంటే మెడికేషన్ విషయం, సప్లిమెంట్స్ కానీ అవి తీసుకుంటూ ఉంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ అది వెరీ కామన్ ఇన్ థైరాయిడ్ పీపుల్. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఐరన్ రిచ్ గా ఉన్న ఫుడ్స్ ని లైక్ సీ ఫుడ్స్ అని, యోగట్ అని అలాంటి ఫుడ్స్ ని వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే వైటమిన్ డి ప్రాబ్లం ఉంది. వైటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలిసిందే. సో కాస్త సన్ కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు, అండ్ ఆల్సో కొంతమంది బాడీ సన్ కూడా సన్ నుంచి వైటమిన్ డి అబ్జర్వ్ చేసే కండిషన్ లో కూడా ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళు మెడికల్ ప్రొవైడర్స్ తో మాట్లాడి వాళ్ళ బాడీకి ఎంత అవసరమో అంత వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఉంటే అది కూడా థైరాయిడ్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే మేడం. మేడం మరి చిన్నపిల్లల ఆరోగ్య విషయానికి వస్తే తర్వాత అందరు మహిళలకు ఉండే ప్రశ్న ఏంటంటే పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? అవునండి, ఇది ప్రతి పేరెంట్ కి అది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. అందరూ వాళ్ళ బేబీకి చాలా హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, చాలా యాక్టివ్ గా ఉండాలి మా పిల్లలు, గ్రోత్ వైజ్ గా కానీ మెంటల్ ఎబిలిటీస్ లో కానీ అని చాలా కష్టపడి రెగ్యులర్ గా వండుకునే వంటలకు కాకుండా వాళ్ళ కోసం అని వాళ్ళ కంటికి నచ్చేటట్టు, వాళ్ళ నోటికి నచ్చేటట్లు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆ ఎక్స్పెరిమెంట్స్ లో కూడా హెల్దీ వర్షన్స్ తీసుకొస్తూ చాలా మంది పేరెంట్స్ చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో వస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అది చాలా టఫెస్ట్ థింగ్. అంటే మన పైన చాలా లోడ్ ఉంటుంది అనమాట. ఆ క్రియేటివ్ వేలో థింక్ చేయడం, తీసుకుంటారు. ఆ ప్రాసెస్ ఇంత చేసిన తర్వాత ఆ పిల్లలు తీసుకుంటారా లేదా. సో ఇదంతా కూడా చాలా శ్రమతో కూడిన పని. సో డెఫినెట్లీ అందరినీ మనం అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. వాళ్ళందరికీ, అలాంటి పేరెంట్స్ అందరికీ ఏంటంటే నాది ఒక సలహా ఏంటంటే మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ కుకింగ్ పద్ధతిలో, ఆ ప్రాసెస్ లో ఒక వెజిటబుల్ మీరు వాడుతున్నారు, ఒక ఫ్రూట్ వాడుతున్నారు, ఒక గ్రెయిన్ వాడుతున్నారు, వాటి తాలూకా సహజ రుచి అన్నది ఒకటి ఉంటుంది. దాన్ని పూర్తిగా కోల్పోకుండా ఆ ప్రాసెస్ లో కొన్నిసార్లు అసలు వాళ్ళు ఏం తింటున్నారో కూడా పిల్లలకు తెలియదు. ఏదో ఒకటి చేసి వాళ్ళకి వెళ్ళిపోతే మంచిది అన్నట్టు కాకుండా ఆ సహజ రుచులు మిస్ అవ్వకుండా పిల్లలకి అవి పెడుతూ, ఇందులో ఈ పర్టికులర్ బీన్స్ ఉన్నాయి, ఇందులో ఈ పర్టికులర్ వెజిటబుల్ ఉంది, ఆ వెజిటబుల్ టేస్ట్ ఇది, ఆ ఫ్లేవర్ ఇది అన్నది వాళ్ళకి మనం చెప్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ మెమరీ ఉంటుందన్నమాట. పెద్దయినా కూడా కరెక్ట్ చాయిసెస్, కరెక్ట్ న్యూట్రిషన్ చాయిసెస్ వాళ్ళు చేసుకోవడానికి మనం చిన్నప్పటి నుంచి ప్రిపేర్ చేస్తాం అన్నమాట. వాళ్ళకి దాని రుచి ఎలా ఉంటుందో కూడా తెలియనప్పుడు అది వాళ్ళు పెద్దయినాక అలాంటి వాళ్ళు డెసిషన్ తీసుకునే స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అది టఫ్ అవుతుంది వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఏంటంటే ఆ పర్టికులర్ ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, ఆ పళ్ళు కానీ ఎలా గ్రో అవుతాయి, నెక్స్ట్ వాటికి వాటి ఒరిజినల్ టేస్ట్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఆహారం కూడా దానికి కాస్త దాని సహజానికి దగ్గరగా ఉండేటట్లు వంటలు వండుకుని అది పెడుతూ ఉంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఫుడ్ తాలూకా టోటల్ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఆ చిన్న పిల్లల బాడీస్ కి కరెక్ట్ గా అందుతూ ఉంటాయి అన్నమాట. ఓకే మేడం, అంటే ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా న్యాచురల్ స్టేట్ కి దగ్గరగా ఉండేలా వండి పెట్టడం మంచిదంటారు. అవును. ఓకే, చాలా మంచి సలహా మేడం. మరి ఇంకేంటంటే మీరు మళ్ళీ ఇంకా వర్కింగ్ గ్రూప్స్ కూడా మీరు
హెల్త్ విషయంలో జాగ్రత్తలు చెప్తానని చెప్పారు కదా, మరి వర్కింగ్ గ్రూప్స్కి మీరు ఎలాంటి ఆరోగ్య సూచనలు ఇస్తూ ఉంటారు? వర్కింగ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఒత్తిడి కానీ అందరికీ ఉండే కామన్ ఇంట్లో సమస్యలు కానీ ఇవి అవి అన్నిటితో కలిపి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ లేకపోతే టైమింగ్స్ కానీ అవన్నీ చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. మేబీ వాళ్ళ మీటింగ్ టైమ్ లాంగ్ మీటింగ్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ లంచ్ మీటింగ్స్ ఉంటాయి, బయటకు వెళ్ళి తినాల్సి ఉంటుంది. అలాంటి టైంలో కూడా వాళ్ళు ఏంటంటే వెరీ పూర్ చాయిసెస్, లైక్ పెద్దగా న్యూట్రిషన్ వాల్యూస్ లేకుండా ఏదో కడుపు నింపేసుకుని అలాంటి ఆహారపు అలవాట్లలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కానీ వాళ్ళ టోటల్ మెటబాలిజం కానీ కంప్లీట్గా అంతా కలిపి డిస్టర్బ్ అవుతుంది అనమాట. అలా డిస్టర్బ్ అవుతూ ఆటోమేటిక్గా అదంతా వాళ్ళ హెల్త్ పైన అండ్ వాళ్ళ ప్రొడక్టివిటీ పైన అన్నింటిపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మన బాడీ ఎనర్జీ క్లాక్ ప్రకారం మనం 12 నుంచి 2 గంటల లోపు లంచ్ తీసుకోవాలి. ఆ లంచ్లో ఫైబర్ రిచ్గా ఉండాలి. నెక్స్ట్ తీసుకునే ఫుడ్ హోల్ ఫుడ్ రూపంలో తీసుకుంటే ఏంటంటే అది వాళ్ళ బాడీలో ఆ న్యూట్రిషన్స్ కావాల్సిన ప్రతి న్యూట్రిషన్ అబ్జార్బ్ అవ్వడమే కాకుండా బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ అవసరం లేనిదంతా కూడా ఈజీగా ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ 2 అబ్జార్ప్షన్ ఎలిమినేషన్ పద్ధతి కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనిషి తాలూకా బ్రెయిన్ కానీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఏదైనా సరే వాళ్ళ వర్కింగ్ ఎబిలిటీ కానీ చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. ఓకే మేడం, మరి చాలా మంచి సలహాలు అయితే మాకు అందిస్తున్నారు మా వనిత ప్రోగ్రాంలో. ఫ్రెండ్స్, మరి విన్నారు కదా, చురుగ్గా పని చేసుకోవాలి, చురుకుగా యాక్టివ్గా ఉండాలి అంటే మధ్యాహ్నం లంచ్ 12 నుంచి 2లోగా కంప్లీట్ చేసేయాలి. సో మరి ఇలా చేసి మీ హెల్దీ లంచ్ని కూడా కంప్లీట్ చేసి ఆరోగ్యంగా ఉండండి. ఫ్రెండ్స్, మరి మనం మాట్లాడుకున్న విషయాలను బట్టి మేడం మరి మీ దగ్గరికి ఒక క్లయింట్ మాత్రమే కాకుండా గ్రూప్స్ కూడా వస్తుంటారని చెప్పారు కదా. అవును. మరి మీరు ఎటువంటి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు కదా, మరి నెక్స్ట్ మీరు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? అవునండి, నా దగ్గరికి 1-on-1 క్లయింట్స్ వస్తూ ఉంటారు, గ్రూప్స్ కూడా వస్తూ ఉంటారు. గ్రూప్స్ అంటే ఎస్పెషల్లీ నేను వెళ్ళి అక్కడ గ్రూప్ సెమినార్స్ అది ఇవ్వటం అది చేస్తూ ఉంటాను అనమాట. నేను మొదట మీకు చెప్పినట్లు నాకు మోర్ ఇంట్రెస్టెడ్ పార్ట్ చైల్డ్ న్యూట్రిషన్. సో నేను ఏ విధంగా అయితే ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ అన్న కాన్సెప్ట్ ఒకటి నేను చదువుకున్నాను, ఆ పద్ధతిలో పిల్లల కోసం అని నేను ఒక చైల్డ్ వెల్నెస్ ప్రోగ్రామ్ని డెవలప్ చేశాను అనమాట స్కూల్స్ కోసం. అదేంటంటే మా ఎక్స్పర్ట్ గ్రూప్స్ అంతా కలిసి ఇంటరాక్టివ్ వేలో పిల్లల కోసం అని క్రియేట్ చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం వర్కింగ్ గ్రూప్ పీపుల్ దే ఆర్ లైక్ మై ఫ్రెండ్స్. అంటే ఎలా ఉంటుంది అన్నది తెలుసు, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అన్నది తెలుసు. సో వాళ్ళ కోసం కూడా వర్క్ ప్లేస్ వెల్నెస్ ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేసామన్నమాట. సో విత్ ఇన్ సూన్ అంటే ఈ మేబీ కమింగ్ మంత్స్లో ఇక్కడ వైజాగ్ స్కూల్స్లోని ఆఫీసెస్లోని మా యాక్టివిటీస్ అవి మీరు చూడొచ్చు, ప్రెజెంట్ చేస్తారు. ఓకే మేడం, మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మరింత అభివృద్ధి చెంది మరిన్ని మంచి మంచి ప్రశంసలు అందుకోవాలని ఆశిస్తూ చివరిగా మా లిజనర్స్ అందరికీ కూడా మీరిచ్చే మీ సలహా. చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి నన్ను ఇంత నా చేత ఇవన్నీ మాట్లాడించేందుకు ఒక ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను నా క్లయింట్స్ కూడా ఇదే చెప్తూ ఉంటాను, సేమ్ ఇప్పుడు వింటున్న లిసనర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దానికోసమని మీరు భయపడిపోవద్దు. మీ బాడీ పైన మీరు నమ్మకాన్ని పెట్టుకోండి. మీ బాడీకి ఆ హీలింగ్ ఎబిలిటీ అన్నది ఉంది. ఒక పెయిన్ వస్తుంది లేదు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే అది మన బాడీస్ వే ఆఫ్ టాకింగ్ టు అస్. బాడీకి మనలాగా మాట్లాడే ప్రాసెస్ లేదు, అది ఆ విధంగానే ఎక్స్ప్రెస్ చేయగలదు. ఒక పెయిన్ ద్వారా కానీ లేకపోతే ఒక హెల్త్ ఇష్యూ ద్వారా కానీ మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో అప్పుడు మీరు ఏంటంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి, ఎక్కడ ఏ ప్రాసెస్లో రాంగ్ జరుగుతుంది, నేను తింటున్న పద్ధతి బాగాలేదా,
లేకపోతే నేనేమన్నా నా సరౌండింగ్స్లో న్యూ చేంజెస్ వచ్చాయి, అది నా బాడీ యాక్సెప్ట్ చేయలేకపోతుందా, నా మైండ్ యాక్సెప్ట్ చేయలేకపోతుందా, అలా మీకు మీరు సొంతగా విశ్లేషణ చేసుకుని మీకంటే బిగ్గెస్ట్ కోచ్ ఇంకొకరు లేరు. మీకు మీకు మీరు తెలిసినంతగా ఇంకొకరు ఎవరు ఎవాల్యుయేట్ చేయలేరు, సలహా ఇవ్వలేరు. సో అది మీకు మీరే గ్రహించుకొని దానికి తగ్గట్టుగా మీరు చేంజెస్ తెచ్చుకుంటూ ఉంటే మీ హెల్త్ ఆల్వేస్ మీ కంట్రోల్లోనే, మీ చేతుల్లోనే ఉంటుంది. ఓకే మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. మీరు మా స్టూడియోకి వచ్చి ఇలా మీ యొక్క వాల్యుబుల్ టైంని మా లిజనర్స్ అందరి కోసం కూడా ఇలా వెచ్చించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.